వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం పాదయాత్ర నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం ప్రతి గల్లీ ప్రతి ఇంటిని సందర్శిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన పురోగతిని గుర్తు చేశారు. అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టారు. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ స్థాయిలోనూ ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పారు. వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం నిర్వహిస్తున్న ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని, 3వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది. ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం ప్రచారానికి స్థానికులు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. తన కౌన్సిలర్ గా గెలిపిస్తే 3వ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. 3వ వార్డులో ఇతర పార్టీల అభ్యర్థులకు తన ప్రచారంతో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం దండ పుట్టిస్తున్నారు. ఇక అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి తాహిరా బేగం కు మద్దతు ప్రకటిస్తున్నారు. అందరికీ నమస్కారములు. నా పేరు తాహిరా బేగం. నేను 3వ వార్డు అభ్యర్థిని. టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను. మా తోటి ఓటర్స్కు, మా గ్రామంలో ఉన్న ఓటర్స్కు అధిక మెజార్టీతో మాకు గెలిపించగలరని నా యొక్క మనవి. మరి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల పాలనలో ఏది ప్రజలకు సాధ్యము చేయలేరు. కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ నుండి నేను పోటీ చేసి మా గ్రామ అభివృద్ధి గురించి నేను ముందుకు అడుగు వేయాలని, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మాతోటి ఉన్న ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మరియు అనంతరెడ్డి గారు అందరి సమక్షంలో నేను వాళ్ళందరూ, మన ఎక్స్ కౌన్సిలర్ షకీల్ గారు వాళ్ళందరి తరఫున సపోర్టు చేసినందుకు నేను ముందు అడుగు వేయగలుగుతున్నాను. ఆ తర్వాత మన గ్రామ అభివృద్ధి అందరి సహకారంతో నన్ను అధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత నేను అందరికీ అభివృద్ధి మార్గంలో నడిపించాలని కోరుచున్నాను. కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు ఇంతవరకు. మళ్ళీ మన బీఆర్ఎస్ వచ్చినప్పటి నుండి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ సద్వినియోగం చేయలేరు. అందు గురించి నా యొక్క అభిప్రాయం ఏముందంటే, మన గ్రామ అభివృద్ధి గురించి నేను ఏదో మన ప్రజలకు కాపాడాలని ముందు అడుగు వేస్తున్నాను. దయచేసి మన గ్రామంలో ఉన్న ఓటర్లు మొత్తము అధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. గ్రామంలో ఎలాంటి సమస్యలు, వికలాంగులు ఉన్నారు, నేను ఇల్లు తిరిగి చూశాను. ఇంతవరకు నేను మా ఇంట్లో నేనున్నాను, కానీ ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు పట్టించుకోలేరు. గెలిచిన తర్వాత తమ ఇండ్లలో వాళ్ళు కూర్చున్నారు, కానీ ఒకరొకరి పరిస్థితి చూస్తే నాకే చాలా బాధాకరంగా కనిపిస్తుంది. వాళ్ళ సేవలో నేను ఎల్లకాలం ఉండాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.